నటన విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఈ మధ్య కూడా నటించారన్నారు. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొత్త జనరేషన్ ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళకి చాలామందికి అంటే బహుశా అనుకుంటాను కొంతమందికైనా మీరు తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది పరిచయం ఉండకపోవచ్చు. అంటే అప్పుడు ఒక 10 years అయినా గ్యాప్ వచ్చిందిగా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీ ముందు మీ టాలెంట్ ఏంటో మీ స్టఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళది ఇప్పుడు ఈరోజు కాలేజీ కొట్టి యాక్టింగ్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వస్తున్న జనరేషన్. వాళ్ళు మీ ముందు కాలు ఎగరేసి యాక్టింగ్ చేసి అలాంటి బిల్డప్లు ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సార్, నాకు తెలిసి టీవీలలో కొంతమంది, అందరు కాదు. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? బాగా నవ్వుకుంటాను వాళ్ళని చూసి, కామెడీ ఫిల్మ్ చూసినట్టు చూసుకుంటాను. అండ్ ఇదేంటంటే సీరియల్స్ టీవీలో అయితే ఆ ప్రాజెక్ట్ రన్ అవుతున్నంత వరకే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వన్స్ ఆ స్క్రీన్ మీద కనపడకపోతే గుర్తించే వాళ్ళు కూడా ఉండరు, గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉండరు. బట్ నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక 15 ఏళ్ల క్రితం టెలికాస్ట్ అయిన ఋతురాగాలకి ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. సో నాది ఎక్కడికి పోదు, నేను ఏ ఇంటికి వెళ్ళినా భోజనం పెడతారు, టీ ఇస్తారు, కూర్చోబెడతారు. బట్ వీళ్ళకి ఛాన్స్ లేదు, ఎందుకంటే 50 సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. గుర్తుపట్టే వాళ్ళు ఎంతమందో కూడా తెలియదు. తాత్కాలికంగా వచ్చి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, అది అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. కానీ నవ్వుకుంటాను అంతే వాళ్ళని చూసి. ఎవరైనా అడిగితే చెప్తాను, ఇవన్నీ పాస్ ఆన్ అయ్యి వచ్చేసామా మేము, ఈ ఫేజ్లన్నీ దాటిపోయాము. మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి, దట్ ఈజ్ యువర్ జాబ్. అంతే తప్పితే ఏ విధంగా పోల్చుకొని ఏ విధంగా గర్వంగా ఫీల్ కావాలి అనేది ఒక లెవెల్లో వాళ్ళు చెప్పలేరండి. కాకపోతే ఉన్న ఎమోషన్ కొద్దీ వాళ్ళు కాళ్ళు ఎగరేస్తుంటారు తాత్కాలికంగా, అంత రోడ్ లేదంటారు. ఎందుకంటే ఇలా జరిగిన సందర్భాలే ఉన్నాయి, కొత్తగా వచ్చే జనరేషన్ కాదు. నాకు తెలిసిన ఆర్టిస్టులే ఉన్నారు చాలామంది. అంటే నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ పాపులర్ ఆర్టిస్టులు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఒక సీరియల్ గ్యాప్ వచ్చింది, ఒక 5 months గ్యాప్ వస్తే అయినా సరే స్టాండర్డ్కి నిలబడమనండి చాలామంది నిలబడలేరు, షివరైపోతారు. అందరికి ఫోన్లు చేస్తారు, క్యారెక్టర్ ఉందా, నా క్యారెక్టర్ ఇవ్వండి, ఖాళీ అయిపోయాను, ఇలా మాట్లాడుతుంటారు. నువ్వు కాల్ రేగులేసినప్పుడు ఎలా ఉన్నావో లాస్ట్ దాకా అలా ఉండగలిగితే దట్ ఈస్ యువర్ స్టాండర్డ్ అంటాను నేను. బైక్ కొనుక్కొనో లేకపోతే కారు కొనుక్కునో దాని పెట్రోల్ కోసం వెతుక్కునేటట్టయితే బైక్ కారు కొనుక్కోకూడదు. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే అవగాహన లేకపోవడం వల్ల. అంటే ఇలా ఆలోచిస్తూ పోతే నేను ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ చేస్తున్నాను. అంటే ఇది మీదని కాదు, చాలా మంది సీనియర్ ఆర్టిస్టుల ఎక్స్పీరియన్స్ ఇది. చాలా మంది ఇప్పుడు వస్తుంటారు సెట్లో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వీళ్ళకి తెలియదు. అవును, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో వీళ్ళకి తెలియదు. అవును, వీళ్ళు వాళ్ళ ముందు చూడాల్సిన అమాయకంగా చూడాల్సిన పరిస్థితి. హడావిడి చేస్తుంటారు, అది తెలుసు మనకి. రేపు ఫర్దర్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మేము మాట్లాడగలం, చెప్పగలం, చేయగలం. వాళ్ళకి ఆ స్కోప్ కూడా లేదు, ఆ అనుభవం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు వచ్చిన డిజిటల్లో వచ్చి వాళ్ళు యాక్ట్ చేసి వేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము నేర్చుకొని చేసాం, లో బ్యాండ్ నుంచి చేసాం, హై బ్యాండ్ చేసాం, బీటా చేసాం, డిజిటల్ చేస్తున్నాం. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఎలా మారుతుందో తెలుసు. మేము అది చేయగలం, ఇది చేయగలం. లింపుని మనం ఏదో మాట్లాడితే లిప్ని సింక్ చేసే మెషినరీస్ వచ్చాయి ఇప్పుడు. అక్కడ లిప్ సింక్ చేసేటట్టుగా చెప్పడం మాకు తెలుసు, వీళ్ళు లిప్ సింక్తో చెప్పే వీళ్ళకి అనుభవం లేదు. సో డెఫినెట్గా బెటర్ టెక్నీషియన్స్ అండ్ దీస్ పీపుల్. మేము మాకు అంటే సీనియారిటీ వల్లనో అప్పుడున్న అవకాశాల వల్లనో మేము నేర్చుకొని చేసాం. అలా నేర్చుకొని చేసిన వాళ్ళందరం ఈ రోజుకి ఉన్నాం ఇండస్ట్రీలో. ఆ రోజు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు లేరు ఈరోజు, అలాగే ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు రేపు ఉన్నారు. బట్ మేము మాత్రం ఫర్ ఎవర్ ఉంటాం, అది మా కాన్ఫిడెన్స్. ఎందుకంటే మాకు విద్య తెలుసు, దీనికి చేయగలం, దానికి చేయగలం. సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే అది కూడా ఆ హైప్ కూడా మేము ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళం కదా, ఆ టైంలో ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. కాబట్టి నవ్వుకుంటాం కాసేపు. వినేవాడైతే ఓకే ఫైన్ ఎంజాయ్ చేయి, బట్ ఆ తలకెక్కించుకోకు, మళ్ళీ నార్మల్గా వర్క్ చేసుకో అని చెప్తాం. ఎవరైనా ఇలాగే అడిగితే చెప్పే సమాధానం అది. అంటే మీరున్నప్పుడేమో అవకాశాలు అసలు అంటే వాళ్ళకి అవకాశం యొక్క విలువ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం యొక్క విలువ మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు అంతే. వాళ్ళు రన్నింగ్ ట్రైనింగ్ ఎక్కారండి, మేము వెయిట్ చేసి ఎక్కాము. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి అది సరదాగా తీసుకుంటారో ఏంటో కానీ
మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి కొత్త జనరేషన్కి. ఇది వృత్తి, కమిటెడ్గా పనిచేయండి. మీకు కావాల్సిన రికగ్నిషన్ వస్తుంది, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి. వచ్చిన రికగ్నిషన్ని నా సొంతం అనుకుంటే మాత్రం దెబ్బతింటారు. మీరు ఒక ప్రయాణంలో భాగం. టీవీ ఇండస్ట్రీ అనేది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం అలా జరిగిపోతూ ఉంటే మధ్యలో మీరు వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ మీరు పక్కకి వెళ్తారు, ఇంకొక కొత్త జాయిన్ అయిపోతుంటుంది. ఇది నాకు శాశ్వతం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవ్వరికీ శాశ్వతం కాదు. మన బిహేవియర్ని బట్టి, మన కమిట్మెంట్ని బట్టి, మన సిన్సియారిటీని బట్టి, మన వర్క్ని బట్టి, మన టాలెంట్ని బట్టి ఎంత లాంగ్ ఉంటాం. 10 ఏళ్ళు ఉంటామా, 20 ఏళ్ళు ఉంటామా, 25 ఏళ్ళు ఉంటామా, 30 ఏళ్ళు ఉంటామా. ఇప్పుడు మా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు నాకంటే ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ముందు వచ్చారు. వాళ్ళు ఈ రోజుకి ఇండస్ట్రీలో ఉన్నారు అంటే డెఫినెట్గా ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఆ రోజు నుంచి ఈ రోజు ఉండగలిగారు అంటే అప్డేటింగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ వర్కింగ్ హియర్, దే విల్ వర్క్ ఫ్యూచర్ ఆల్సో. వీళ్ళు ఏంటంటే ఆ టైం బీయింగ్ వచ్చి వెళ్ళిపోయే వీళ్ళు కాలర్ వేస్తారు. వాళ్ళని చూసి నవ్వుకుంటాం. గడ్డి బావ దగ్గర కుక్కలా కాపలా కాస్తున్నాం అమౌంట్ కోసం. అంటే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మానిటరీ స్ట్రాంగ్గా కావాలండి.